So open your Bibles to the book of Zechariah in the Old Testament. జకర్యా గ్రంథం తెరుచుకుందాం పాత నిబంధనలో. It's near the end of the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథం అది. And Zechariah chapter 8. జకర్యా 8వ అధ్యాయం తెరుచుకుందాం. And we'll begin in prayer. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. Zechariah 8, and we'll start reading at verse 20. 20వ వచనం నుంచి చదువుతున్నాను. 8వ అధ్యాయంలో 20వ వచనం. Let's pray. ప్రార్థించుకుందాం. Father God in heaven, we worship you and bless you tonight. దేవా నిన్ను సన్నుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. We thank you that you are a God who loves us. మమ్మల్ని ప్రేమించే దేవుడు మీరని చెవా దేవా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. You love us so much you sent your son Jesus to die for us. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారో తద్వారా మీ కుమారుడైన యేసుక్రీస్తు మా కొరకు మరణించడానికి పంపించారు. Your desire when you created us was to have a family that you could love. దేవా మీరు ప్రేమించడానికి మీ కొరకు ఒక కుటుంబంగా మమ్మల్ని ఏర్పరచుకోవడం జరిగినది. And after sin separated mankind from you, మానవాళిని ఈ పాపం మీ నుంచి వేరు చేసిన తర్వాత you sent your son to get your family back. ఈ కుటుంబాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం నీ కుమారుని మీరు పంపించారు. Father, you said in the new covenant నూతన నిబంధనలో మీరు సెలవిచ్చారు దేవా, that all shall know you, అందరూ కూడా మిమ్మల్ని ఎరుగుతారని చెప్పి, from the least to the greatest. అనగా అల్పులు మొదలుకొని ఘనుల వరకు కూడాను. Father in heaven, we thank you దేవా మీకు స్తుతి చెల్లిస్తున్నాం మరొకసారి. that you will reveal yourself to us in a great way tonight. దేవా గొప్పదైన రీతిలో మాకు మిమ్మల్ని మీరు బయలుపరచుకోనండి. We are women of prayer. మేము ప్రార్థన కలిగినటువంటి స్త్రీలమై We ఉన్నాం. are people of prayer. ప్రార్థన చేసేటటువంటి ప్రజలమై ఉన్నాం. And teach us, Lord, దేవా మాకు బోధించండి how we can come boldly to your throne of grace. మీ కృపా సింహాసనం దగ్గరికి ఏ విధంగా ధైర్యంగా రావాలో బోధించండి. Jesus said, "It is my Father's good pleasure to give us the kingdom." మీకు దేవుని రాజ్యం ఇవ్వడం తండ్రి యొక్క ఇష్టమైనటువంటి విషయం అని మీకు తెలియజేశారు. So all of the blessings of the life of the kingdom belong to us. దేవుని రాజ్యానికి సంబంధించిన ఆశీర్వాదాలు అన్ని కూడా ప్రభువా మాకు సొంతమైనవి. And we thank you that you give us access to them through prayer. ప్రార్థన ద్వారా ప్రభువా వాటిలోకి ఏ విధంగా ప్రవేశించాలో మాకు మార్గాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. Speak to our hearts tonight. ఈ రాత్రి వేళ మా హృదయాలతో మాట్లాడండి. In Jesus' name. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. The scripture that we'll begin reading from is a scripture that's going to give us vision. నేను మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య భాగం అనేది మనకు దర్శనాలు ఇస్తున్నటువంటి వాక్య భాగమై ఉన్నది. When I begin my prayer time in the mornings, అయితే ఉదయంలో నా ప్రార్థన నేను ప్రారంభిస్తున్న సందర్భంలో I like to read scripture that reminds me of vision. ఆ దర్శనానికి సంబంధించినటువంటిది నాకు జ్ఞాపకం చేసేటటువంటి వాక్య భాగాన్ని చదవడం నాకు ఇష్టమవుతూ ఉంటుంది. I like to see scriptures that talk about the end times. అనగా సమయాలు గురించినటువంటి ఆ వాక్య భాగాలు నాకు చాలా ఇష్టమైనటువంటిది. That talk about what God's plan is for his church. తన సంఘం కొరకు దేవుడి ప్రణాళిక ఏమిటో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము. We know Jesus is coming back for a glorious church. యేసుక్రీస్తు తన అద్భుతమైనటువంటి మహిమతో సంఘం దగ్గరికి రాబోతున్నారు. He's coming back for an overcoming church. అనగా జయిస్తున్నటువంటి సంఘం దగ్గరికి రాబోతున్నారు ఆయన. And there is nothing that is impossible unto us when we believe. మనం నమ్మినప్పుడు మనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. We have so much power on the inside of us. మన అంతరంగంలో విస్తారమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాము. And I tap into that power through prayer. నేను ప్రార్థన ద్వారా ఆ శక్తిలోనికి నేను ప్రవేశించగలుగుతాను. I recognize that my life does not revolve around myself. అనగా నా జీవితం అనేది కేవలం నా కొరకు నాకన్నట్టుగానే నా చుట్టూ ఉన్నది కాదు. I am part of the body of Christ. నేను క్రీస్తు సంఘంలో ఒక భాగస్థురాలైనటువంటి స్త్రీని. And my destiny fits within God's plan. దేవుని ప్రణాళికతో నా గమ్యము అనేది ఏర్పాటు చేయబడి ఉన్నది. Sometimes when people read the word of God, కొన్నిసార్లు ప్రజలు దేవుని వాక్యంను చదివినప్పుడు they go a little too far in the word of God. దేవుని వాక్యంలో చాలా దూరంగా వెళ్ళిపోతారు. They see all the promises. రకరకాల వాగ్దానాలు చూస్తారు. Then they start going for all these different things. రకరకాల కార్యాలు చేయడంలో And saying all these great and wonderful things that God is going to do. దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలన్నీ కూడా వారు చేస్తూ వాళ్ళ నిమగ్నం అయిపోతుంటారు. God will do great things for us. ఆ దేవుడు మన కొరకు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగిస్తారు. But the first thing that God wants us to do is to seek him. అయితే మొట్టమొదటిగా దేవుడు కోరుకునే విషయం ఏంటంటే మనం అందరం దేవునిని ఆశ్రయించాలి, దేవుని కోరుకోవాలి. Something happens when we spend time in the presence of God. మనం దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి. ఇంకొంచెం We serve a very personal God. ఆ వ్యక్తిగతమైనటువంటి అద్భుతమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. He's not mean, he's not angry at us. మనల్ని బట్టి ఆయన కోపగించేవాడు కాదు. He sent us the Holy Spirit who is called a comforter. ఆదరణకర్త అనేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఆయన మనకు పంపించారు.
Jesus knew the things that we suffered in the earth. మనము భూమిపైన అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలు యేసుక్రీస్తుకు తెలుసు. And he sent his Holy Spirit to dwell on the inside of us. దాని వలన మనలో జీవించడం కోసం పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పంపించారు. Just like a personal friend. ఒక వ్యక్తిగతమైన స్నేహితుని వలె. Who will talk to us and who will lead us. ఆయన మనల్ని నడిపించేవాడు, మనతో మాట్లాడువాడునై ఉంటాడు. Who will encourage us in the hard times. కష్టకాలంలో ఆయన మనకు ధైర్యం ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఉంటారు. Who will give us boldness when it's time to be bold. మనం ధైర్యంగా ఉండవలసిన సమయంలో మనకు ధైర్యం ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఉంటారు. Who will remind us when it's time to be humble. మనము తగ్గించుకోవలసిన సమయంలో మనకు జ్ఞాపకం చేసేటటువంటి వ్యక్తి. Who will pull us back in when we're getting too far out in the world again. మరొకసారి మనం లోకంలో చాలా లోతుగా వెళ్ళిపోతూ ఉంటే తిరిగి దేవుని దగ్గరికి నడిపించేటటువంటి వ్యక్తి. The Holy Spirit is our helper. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్త. And he also helps us in prayer. అలాగే మనకు సహాయం చేస్తూ ప్రార్థనలో సహాయం చేస్తూ ఉంటాడు. In the book of John, యోహాను సువార్తలో the Bible says that the Holy Spirit shows us things to come. రాబోతున్నటువంటి వాటిని పరిశుద్ధాత్మ చూపిస్తారు అని చెప్పి బైబిల్ బోధిస్తుంది. And the Holy Spirit guides us into all truth. ఆ సర్వ సత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు అని కూడా బోధిస్తుంది. God will be as real to us దేవుడు మనకు వాస్తవమైనటువంటి వ్యక్తిగా ఉంటారు as we allow him to be. ఆయన ఆ విధంగా ఉండడం కోసం మనం అనుమతిస్తే ఆ విధంగా ఉంటారు. The Bible says, draw near to God. బైబిల్ బోధిస్తుంది మీరు దేవునికి సమీపించి రండి. And he'll draw near to you. ఆయన మీకు సమీపించి వస్తారు. When we first get born again, అయితే మొట్టమొదటిగా మనం తిరిగి there are so many new things to learn about God. అయితే జన్మించిన తర్వాత అనేకమైన నూతనమైన విషయాలు దేవుని గురించి నేర్చుకుంటూ ఉంటాము. Life in the kingdom of God దేవుని రాజ్యంలోని జీవితం అనేది is totally different than your old life in the world. లోకంలో జీవించిన పాత జీవితం కంటే ఎంతో వ్యత్యాసంగా ఉన్నదిగా ఉంటుంది. How many of you have found that out? ఎంతమంది ఆ విధంగా గమనించారండి మీ జీవితంలో? We have a totally different value system in God's kingdom. దేవుని రాజ్యంలో విలువల విధానం ఎంతో వేరుగా కనబడుతుంది మనకి. The world is selfish and greedy and self-seeking and the world is all caught up in trying to get. ఈ లోకమంతా కూడా రకరకాల స్వార్థంతోనూ ధనాపేక్షతోనూ కలిగి ఉండి అన్నిటిని బిగపట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. And we were kind of like that too when we were in the world. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు అలాంటి ప్రజలంగానే జీవించిన వారమై ఉన్నాము. But God gave us a new heart and a new spirit. అయితే దేవుడు మాత్రం మనకు నూతనమైన ఆత్మని నూతనమైన హృదయం ఇవ్వడం జరిగినది. So before in the world when we are blinded to the truth, మనము ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు ఈ సత్యం విషయంలో మనము గుడ్డివారమైనటువంటి వారము. we desire to do those things that will really hurt us. మనకే హాని చేసేటటువంటి ఆయా క్రియలు మనం చేస్తూ ఉండేవారము. And now that our eyes are open, ఇప్పుడు మన కన్నులు తెరవబడ్డాయి కాబట్టి we have to learn how to live all over again. మనం ఏ విధంగా ఇప్పుడు నూతనంగా జీవించాలో ఆ విషయాన్ని ఇక్కడ నేర్చుకుంటూ ఉంటున్నాం. Now we have the capacity to love. ఇప్పుడు ప్రేమించడానికి తగిన సామర్థ్యము మనకు ఉన్నది. We have access to peace. మనము సమాధానం పొందుకోవడం కోసము ప్రవేశం అనుగ్రహించబడింది. We can be strong in the Lord. మనం ప్రభువులో బలమైనటువంటి వారముగా ఉండగలము. All the limitations have gone. మన జీవితంలో ఉన్నటువంటి సరిహద్దులన్నీ కూడా తొలగించబడ్డాయి. Whatever God leads us to do, he empowers us to do. ఆ దేవుడు ఏ కార్యం అయితే చేయడం కోసం నడిపిస్తున్నాడో దాన్ని చేయడం కోసం ఆయన సామర్థ్యం ఇస్తూ ఉన్నారు. And so in this scripture in Zechariah, జకర్యా గ్రంథంలో ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే God is showing what happens to a group of people who commit themselves to pray. ప్రార్థన కొరకు కొంతమంది తమను సమర్పించుకున్నప్పుడు ఏమి జరుగుతుందో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. I'll be reading from Zechariah 8 verses 20 through 23. జకర్యా గ్రంథము 8వ అధ్యాయంలో నుంచి 20 నుంచి 23 వరకు చదువుతున్నాను. Thus saith the Lord of hosts, it shall yet come to pass that there shall come people and the inhabitants of many cities, and the inhabitants of one city shall go to another, saying, let us go speedily to pray before the Lord, and to seek the Lord of hosts. I will go also. Yea, many people and strong nations shall come to seek the Lord of hosts in Jerusalem, and to pray before the Lord. Thus saith the Lord of hosts, in those days it shall come to pass, that 10 men shall take hold out of all languages of the nations, even shall take hold of the skirt of him that is a Jew, saying, we will go with you, for we have heard that God is with you. 20వ వచనం నుంచి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా జనులను అనేక పట్టణముల నివాసులను ఇంకను వద్దురు. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును మనము పొదము రండి అని చెప్పగా వారు మేము వత్తుము అందురు.
అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వతురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, మేము దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేమును మీతో కూడా వత్తుమని చెప్పుదురు. I know this is a praying church. ప్రార్థన చేసినటువంటి సంఘం మీద చెప్పి నాకు తెలుసు. You have just come off of a fast where you prayed every day for 21 days. 21 దినాల వరకు ప్రతిరోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి వారు అయి ఉన్నారు మీరు. And this is just one glimpse of what happens when God's people pray. దేవుని ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి విషయానికి ఇది ఒక చిన్న మచ్చుక లాంటిది ఉంటుంది. The nations will see the results of your prayers. మీ ప్రార్థన యొక్క ఫలితాన్ని దేశము చూడబోతున్నది. And they will come from many nations just to come here and pray with you. రకరకాల దేశాల నుండి ఈ ప్రార్థన చేయడం కోసం మీ యొద్దకు వస్తారు అని బైబిల్ బోధిస్తుంది. Because they shall hear that God is there in King's Temple in Hyderabad. ఎందుకనగా హైదరాబాద్ లోని కింగ్స్ టెంపుల్ లో దేవుడు తోడై ఉన్నారని చెప్పి వారందరూ చూస్తారు కాబట్టి. I've read the praise reports of the healings that you have. అయితే మీరు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్వస్థత రిపోర్ట్ నేను వింటూ ఉన్నాను. The financial breakthroughs that are happening. ఆర్థికపరమైనటువంటి అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ. And as you continue to grow and mature in the word of God, మీరు దేవుని వాక్యంలో పెరుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంటుండగా your light will shine all across India and all across Asia. భారతదేశం అంతట్లోనూ ఈ ఆసియా ఖండం అంతట్లో కూడా మీ జీవితాలు వెలుగునందుతాయి. You will have global broadcasts. అయితే మీరు తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రామ్స్ విడుదల చేయగలుగుతూ ఉంటుంటారు. God is good. దేవుడు చాలా మంచివాడు. You're developing a close relationship with the Lord. దేవునితో మీరు సన్నిహిత సంబంధంను ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నారు. You are learning, even if it doesn't look like you have anybody else in the world, that when God is with you, అయితే you can be satisfied. లోకంలో మీకు ఎవరు తోడుగా లేనటువంటి సందర్భంలో కూడాను దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని తృప్తిపరచువాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. Let's look at another vision scripture. మరొక దర్శనముకు సంబంధించినటువంటి వాక్య భాగాన్ని చూద్దాం. Isaiah chapter 2. యెషయా గ్రంథం 2వ అధ్యాయము. And we'll start at verse 1. మొదటి వచనం నుంచి చదువుతున్నాను. We're going to come back, hopefully, to the book of Isaiah a little bit into the message. కొంతసేపు అయిన తర్వాత మరొకసారి యెషయా గ్రంథంలోనికి వద్దాము. In many of the books of prophecy in the Old Testament, పాత నిబంధనలలో ఈ ప్రవచన పుస్తకాల్లో మనం చాలాసార్లు చూస్తుంటాము. prophets were raised up ఆ ప్రవక్తలందరూ కూడా because they could see and they could hear from God. దేవుని స్వరం విని దేవుణ్ణి చూడగలిగినటువంటి రీతిలో వారు అభివృద్ధి చెందారు. They could hear from God and they could know what God desired to do in the earth. ఆ దేవుని స్వరాన్ని వారు వినగలిగినటువంటి వారు, అలాగే దేవుడి భూమిపైన ఏం చేయాలని కోరుతున్నారో వారు తెలుసుకొనదగినటువంటి వారు ఉన్నారు. But many times the prophets were raised up అయితే చాలా సార్లు ఈ ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారనగా to address the sin of God's people. దేవుని ప్రజల పాపాన్ని వేలెత్తి చూపించి వారికి తెలియచేసే ప్రజలుగా ఉన్నారు. Israel belonged to God. ఇది దేవునికి చెందినటువంటి విషయం అయి ఉన్నది. Israel was God's nation. ఇది ఇశ్రాయేలు దేవుని సొత్తు, దేవుని దేశం అయి ఉన్నది. But when Israel left God అయితే ఇశ్రాయేలీయులు దేవుని వదిలిపెట్టినప్పుడు and started spending all their time in the world, అయితే లోకంలో వారి సమయాన్నంతా వారు గడుపుతూ ఉంటున్నప్పుడు, doing what people in the world do, లోకంలోని ప్రజలు చేస్తున్న కార్యాలు చేస్తూ ఉంటున్నప్పుడు they started living in a sinful state. ఆ పాపభరితమైనటువంటి మార్గాల్లో జీవించడం మొదలు పెడుతూ And ఉన్నారు. a prophet would be raised up అప్పుడు ప్రవక్తలు లేవనెత్తబడుతూ ఉండేవారు. to wake them up, వారిని తిరిగి లేవనెత్తడానికి, to rescue them, వారిని రక్షించడానికి. because the wages of sin is death. ఎందుకనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము కాబట్టి. Because when they were going in the ways of the world, ఎందుకనగా లోక మార్గంలో వారు వెళ్ళిపోతున్నారు కాబట్టి the presence of God left. దేవుని యొక్క సన్నిధి వెళ్ళిపోతుంది వారి దగ్గర నుంచి. The presence of God is our protection. దేవుని యొక్క సన్నిధి మనకు భద్రతనిచ్చేదై ఉంటుంది. The presence of God brings deliverance. దేవుని యొక్క సన్నిధి మనకు విడుదలను కలుగచేస్తుంది. The presence of God keeps us healed. దేవుని యొక్క సన్నిధి మనల్ని స్వస్థపరిచేదిగా ఉంటుంది. So even when God's people had strayed away, కాబట్టి దేవుని ప్రజలు దేవుని నుంచి దూరంగా వైదొలిగినప్పటికీ God brought them back to vision. దేవుడు వారిని తిరిగి ఆ దర్శనంలోనికి నడిపించడం జరిగింది. When people lose vision, they perish. అయితే చాలా మంది దర్శనం కోల్పోయినప్పుడు నాశనం అవడం జరుగుతూ ఉంటుంది. We will follow what we look at. అయితే మనం దేనిని చూస్తుంటామో దాన్ని వెంబడించడం We will జరుగుతుంది. follow what we think about. మనం ఏం ఆలోచిస్తామో దాన్ని అనుసారంగానే వెళ్తుంటాము. In the book of Romans, రోమిల్ రాసిన పత్రికలో it says to be carnally minded is death, అయితే శారీరకమైనటువంటి మనస్సు అనేది మరణం కలుగచేస్తుందని సెలవిస్తుంది. but to be spiritually minded is life and peace. ఆత్మ సంబంధమైనటువంటి మనసు మాత్రము సమాధానమును అది జీవమును అయి ఉన్నది. So when we meditate on the things of God, కాబట్టి దేవుని విషయాల్ని మనం ధ్యానం చేసినప్పుడు we maintain the presence of God all around.
around. దేవుని యొక్క సన్నిధిని మన చుట్టూ మనం కాపాడుకోగలుగుతాం. And when we keep God's presence, ఆ దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు we don't have to spend so much time resisting the devil. ఆ అపవాదిని ఎదిరించడం కోసం మనం ఎక్కువ సమయం గడపవలసిన అవసరం ఉండదు ఇంకను. But if we're hanging around the devil, ఒకవేళ అపవాది వెనకాలే పడుతూ ఉన్నట్లయితే then we're going to have to fight all the time. ఎల్లప్పుడూ ఆయనతో పోరాటం చేయవలసి వస్తూ ఉంటుంది. Because we just open the door to him. ఎందుకనగా ఆయన కొరకు మార్గాలు తెరుస్తుంటాం కాబట్టి. Life in the kingdom of God is a great life. దేవుని రాజ్యంలోని జీవితం చాలా అద్భుతమైనది. The life of God is a high life. దేవుని యొక్క జీవము లేదా జీవితం అనేది ఉన్నతమైనటువంటిది. So let's see what's going to happen in the end times కాబట్టి ఇలాంటి సమయంలో అంత్య దినాల్లో ఏం జరుగుతుందో చూద్దాం. that we are living in now. అనగా ఇప్పుడు మనము అంత్య దినాల్లోనే ఉన్నాము. I'll read from verses 1 through 3. మొదటి 3 వచనాలు చదువుతున్నాను. The word of the Lord, the word that Isaiah the son of Amos saw concerning Judah and Jerusalem. And it shall come to pass in the last days that the mountain of the Lord's house shall be established in the top of the mountains, and shall be exalted above the hills, and all nations shall flow into it. And many people shall go and say, Come ye, and let us go up to the mountain of the Lord, to the house of the God of Jacob. And he will teach us of his ways, and we will walk in his paths. For out of Zion shall go forth the law, and the word of the Lord from Jerusalem. యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకును మనం వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన త్రోవలలో మనం నడతము అని చెప్పుకొందురు. I don't know about you, but when I came to the Lord, I was hungry for better things. నేనైతే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు శ్రేష్టమైనటువంటి విషయాల కొరకు ఎంతో ఆకలి కలిగిన దానిగా ఉన్నాను. There was an emptiness in my heart, and I knew there was more to life. అయితే నా అంతరంగంలో ఒక రకమైనటువంటి ఖాళీ శూన్యం లాంటిది కనబడింది. నాకు ఆ విషయం ఏంటో కావాలని ఆశపడ్డాను. And when I came to God and he filled me with his Holy Spirit, నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మతో నన్ను నింపడం జరిగింది. he opened my eyes to a whole other life in God. అయితే దేవునిలో ఉన్నటువంటి పూర్తి జీవితానికి సంబంధించి నా కన్నులను దేవుడు తెరిచారు. The world is hurting. ఈ వాక్యము అద్భుతమైనది. They have no answers. లోకంలో సమాధానాలు ఉండవండి. They are doing everything that they can to relieve their pain and sorrow. వారికి ఉన్నటువంటి దుఃఖమును ఆ వ్యసనాన్ని తొలగించడానికి లోకంలో రకరకాల కార్యాలు చేస్తూ ఉన్నారు. But there is nothing that satisfies. ఆయనను కూడా ఏది కూడా వారికి తృప్తిని అనేది ఇవ్వడం లేదు. So in the last days they are going to see the people of God. కడవరి దినాల్లో దేవుని ప్రజలు ఈ విషయాలను చూడబోతున్నారు. They're going to see our joy and our peace and our love. ఆనందాన్ని, సమాధానాన్ని, ప్రేమను చూడబోతున్నారు. They're going to see that we are healthy, that we are provided for. మనం సమకూర్చబడ్డాము, పోషించబడుతున్నాం, ఆరోగ్యంగా ఉన్నామని చెప్పి లోకులందరూ చూస్తారు. See that we have creative ideas and we're establishing good businesses. సృజనాత్మకమైనటువంటి తలంపులు కలిగి ఉన్నామని చెప్పి కొత్త వినూత్నమైనటువంటి వ్యాపారాలు ప్రారంభిస్తున్నామనే విషయాన్ని లోకం వారు చూస్తారు. They're going to see the results of our faith, that we can believe in people. మనము ప్రజలలో విశ్వాసం ఉంచి మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి కలుగుతున్నటువంటి కార్యాలను లోకం చూస్తారు. That when everybody else gives up on someone, అనగా అందరికీ కూడా ఇవ్వబడుతున్నటువంటి విషయమైనది ఇది. we don't give up. మనమే ఇచ్చుతున్నటువంటి ప్రజలము. We know we can pray and seek God on their behalf. మనము ప్రార్థన చేసి వారి తరపున ప్రార్థన చేయడానికి ఉన్నటువంటి వ్యక్తులము. And we can destroy those chains of darkness that are holding them. అంధకారానికి సంబంధించినటువంటి ఆ సంఖ్యలు వారిపైన ఉన్నాయి కాబట్టి వారిని ఛేదించడం కోసం మనం ఉన్నాము. And they are going to want to come to God's house to find out how we do it. అయితే ఏ విధంగా ఇలాంటి కార్యాలు ఛేదించాలో వారు తెలుసుకోవడం కోసం దేవుని మందిరానికి రావడం జరుగుతుంది. Let's turn to John 17. యోహాను సువార్త 17వ అధ్యాయం తెరుచుకుందాం. In the book of 1 Timothy chapter 2, మొదటి తిమోతి 2వ అధ్యాయంలో it says that it's God's will that all men be saved and come to the knowledge of the truth. మనుషులందరూ కూడా రక్షించబడి సత్యమును తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నారు అక్కడ. This is very, very important for a believer. అయితే ఒక విశ్వాసికి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. That once we do get saved, ఒకసారి మనం రక్షించబడగానే we must know the truth. ఆ సత్యమును మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. In John chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయంలో Jesus says when we continue in his word, we're his disciples. ఆయన వాక్యంలోనే గనుక నిలిచినట్లయితే మనం ఆయన శిష్యులుగా పిలువబడుతూ ఉంటాము. And we shall know the truth, and the truth shall make us free. మనము సత్యమును తెలుసుకొనగా ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. So
every bit of bondage that may be trying to hang on to us. అయితే కాబట్టి మనల్ని బంధించడం కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రతి బంధకము అనేది Anything from low self-esteem, అనగా తక్కువ భావన, న్యూనత భావనకు సంబంధించింది ప్రతిదీ, or fear, భయం or కావచ్చు, worry, లేకుంటే or చింత depression, కావచ్చు, ఒత్తిడి కావచ్చును, whatever it is, అది ఏదైనా బడిగిని our answer is in the Word of God. దానికి సంబంధించిన పరిష్కారం దేవుని వాక్యంలో ఉన్నది. When we discover the truth about who we are in Christ, క్రీస్తులో మనం ఎవరమో ఆ సత్యాన్ని మనం దేవుని వాక్యంలో తెలుసుకున్నప్పుడు, when we discover how much we've been redeemed from, మనము ఎంత విస్తారంగా విమోచించబడ్డామో ఆ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, when we understand the power that we have in the name of Jesus, యేసుక్రీస్తు నామములో మనకున్నటువంటి ఆ శక్తిని మనం గ్రహించినప్పుడు, we won't put up with the devil's works anymore. ఇంకెంత మాత్రం అపవాదికి సంబంధించిన క్రియలను ధరించి ఉండము. Whenever I have a need in my life, నా జీవితంలో ఏ అవసరం నేను ఎప్పుడు కలిగి ఉన్నాను కూడా, whenever I feel under pressure and the enemy is trying to pressure me and pull me down, అపవాది నన్ను కొంచెం అణిచివేస్తున్నాడు లేకుంటే కృంగదీస్తున్నాడు అనే విషయం నాకు అనిపించిన ప్రతిసారి, anybody ever feel like that? అలాంటిది ఎవరికైనా ఇష్టం ఉంటుందా చెప్పండి? I can always go to the Word of God. నేను ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యంలోనికి వెళ్ళడం జరుగుతుంది. And the Holy Spirit will reveal a scripture to my spirit. నా ఆత్మలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్య భాగాలను తెలియజేస్తూ ఉంటారు. And when I see God's solution to my situation, నా పరిస్థితికి ఉన్నటువంటి ఆ పరిష్కారమును దేవుని వాక్యంలో నేను చూసినప్పుడు, and I begin to speak it and receive it for myself, ఆ వాక్యంను నేను పొందుకొని దానిని పలకడం మొదలు పెట్టినప్పుడు, a supernatural faith comes. ఆ సహజమైనటువంటి విశ్వాసం వస్తుంది నాలోనికి. And immediately the power of God kicks in. అయితే వెంటనే దేవుని యొక్క శక్తి ఆ విషయాన్ని సరిచేస్తుంది. And I get victory over that attack of the enemy. ఆ అపవాది దాడిపైన నేను విజయాన్ని కలిగి ఉంటాను. అప్పుడు Man shall not live by bread alone, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించాడు, కానీ but by every word that proceeds out of the mouth of God. దేవుని నోటి నుండి వస్తున్నటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు మనుషుడు. Just like we need food to stay alive, మనము సజీవంగా ఉండడం కోసం మనకు ఆహారం ఏ విధంగా we కావాలో, must have the word of God to keep our spirits alive. అలాగే మన ఆత్మలు సజీవంగా ఉండడం కోసం మనకు దేవుని వాక్యము కావాలి. His words are spirit and they are life. ఆయన వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నవి. His word is a mirror. ఆయన వాక్యము అద్దము లాంటిది. We find out who we are by finding out who God is. అయితే దేవుడు ఎవరో తెలుసుకోవడం ద్వారా మనం ఎవరో మనల్ని గురించి మనం తెలుసుకోగలుగుతాం. We find out that there is nothing that is too hard for God. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతుంటాం. And we also find out that we are the body of Jesus Christ. మనం యేసుక్రీస్తు యొక్క శరీరము అనే విషయాన్ని కూడా గ్రహించగలుగుతూ ఉంటున్నాం. So whatever he could do, we can do. కాబట్టి ఆయన ఏమి చేయగలరో మనం కూడా చేయగలం దానిని. When we focus our thoughts and our minds on God. మన తలంపులను, మన మనసుని మనం దేవుని పైన సారించినప్పుడు, Stop looking at ourselves and our own situation. మన పరిస్థితి పైన మనల్ని మనం చూసుకోవడం ఆపివేసినప్పుడు, But spend time to love him and to worship him. ఇప్పుడు కూడా ఆయనని ప్రేమించడానికి, ఆయనని ఆరాధించడం కోసం ఇవ్వబడినటువంటి సమయం అయినది ఇది. Spend time reading and studying the word of God. దేవుని వాక్యాన్ని చదివి పఠించడానికి ఉన్నటువంటి సమయం ఇది. We find our identity in him. ఆయనలో మన గుర్తింపు ఏంటో మనం గ్రహించగలుగుతూ ఉంటుంటాం. We actually discover who we are from the word of God. దేవుని వాక్యంలోంచి నిజానికి మనం ఎవరమై ఉన్నామో ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతుంటాం. And when we discover who we are, మనం ఎవరమో ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం వాక్యం ద్వారా. nothing can pull us away from our relationship with our Lord. దేవునితో ఉన్నటువంటి సంబంధం నుంచి ఏది కూడా మనల్ని బయటికి నెట్టివేయదు. We don't have to worry about backsliding. కాబట్టి వెనుక పతనమవుతున్న విషయాన్ని బట్టి మనము చింతపడవలసిన అవసరం లేదు. Or being pulled back with the old friends and the old ways. పాత స్నేహితుల ద్వారాను లేకుంటే పాత మార్గాల ద్వారా వెనుకకి లాగబడుతుంటాం. We become so in love with Jesus యేసుక్రీస్తు మనం ఎంతగానో ప్రేమలో ఇమిడినటువంటి వ్యక్తిగా ఉండాలి. that we're continually drawn to him. ఆయనకు క్రమంగా సమీపంగా వస్తున్నటువంటి వ్యక్తులమై ఉండాలి. How many of you believe in miracles? ఎంతమంది అద్భుతాలు జరుగుతాయని నమ్ముతున్నారండి? Well, there's a miracle that happened recently. అనగా ఈ మధ్య కాలంలో ఒక అద్భుతం జరిగింది. And this person who it happened to, I always tell her, you're a walking, breathing miracle. అయితే అద్భుతాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో నువ్వు నడుస్తున్నావని చెప్పి నేను ఎప్పుడు చెప్తూ ఉంటుంటాను. There was someone in our family అయితే మా కుటుంబంలో ఒకరు who loved the ways of the world. లోకం యొక్క మార్గాల్ని నమ్ముతున్నటువంటి వారు. And we were praying for her. తన కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. And her mind was blinded to the things of God. ఆ దేవుని విషయాల్లో తన మనసు అంధత్వం కలిగినదిగా ఉన్నది. And she would love to dress in short skirts. తాను షార్ట్స్ ధరించుకుంటూ ఉంటుంది తన డ్రెస్సింగ్ విషయంలో. And she didn't like to come to church. ఆ సంఘానికి రావడం తనకి ఇష్టం ఉండదు. And she liked to stay out late at night. ఎల్లప్పుడు కూడా రాత్రుల్లో ఆలస్యంగా వస్తూ ఉంటుంది. And I'll let your imagination run with those things. ఊహించండి ఆమె ఏ విధంగా జీవిస్తుందో. But through time, as I ministered to her and talked with her
and took a firm stand with her. అయితే ఆమె విషయంలో నేను బలంగా నిలబడి ఆమెతో మాట్లాడి ఆమెను ప్రోత్సహిస్తూ ఆమె కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా, And even though at that meeting she was mad and she walked out on me, అయితే ఇలా చేస్తున్న సందర్భంలో కూడా ఆమె నా పైన కోపగించి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. God talked to her heart. అయితే దేవుడు ఆమెతో మాట్లాడారు. And she thought she was okay. అయితే ఆమెకు మాత్రం ఆ విషయం పర్వాలేదు. She thought she had it all together. తన జీవితంలో చక్కగా ముందుకు వెళ్తున్నాను అని ఆమె అనుకున్నది. So she didn't know how far off the path of God she was. అయితే దేవుని మార్గం నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోతుందో ఆ విషయం ఆమెకు తెలియట్లేదు. And when she cried out to God, అయితే ఒకసారి ఆమె దేవునికి మొర్రపెట్టగానే He changed her life totally. దేవుడు తన జీవితాన్ని పూర్తిగా మార్చేశారు. She is so in love with Jesus now. యేసుక్రీస్తుతో ఇప్పుడు ఆమె ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. She said, I don't like to hang out, I want to read my Bible. ఇప్పుడు నేను బైబిల్ చదువుతాను, బయట విషయాలు నాకు ఎంత మాత్రం అక్కర్లేదు అంటుంది ఆమె. She says, if I leave my schedule of Bible reading ఒకవేళ బైబిల్ చదవడం అనేటటువంటి సమయాన్ని నేను వదిలిపెట్టినట్లయితే, to socialize with friends, ఆ బయట స్నేహితులతో తిరుగుతున్నట్లయితే, I miss Jesus. నేను యేసుక్రీస్తుని కోల్పోయిన దానిగా ఉంటాను అంటున్నామే. And it's wonderful. కాబట్టి అద్భుతమైన జీవితం ఇప్పుడు She's ఆమెకి. changed the way she dressed. తన వస్త్రధారణ విషయంలో మారిపోయింది. She gave away all the old clothes. ఆ పాత వస్త్రాలను కూడా తీసేసింది ఆమె. She's enrolled in our Bible school. తర్వాత బైబిల్ స్కూల్లో తను చేయడం కూడా జరిగింది. She goes witnessing with the evangelism team. తర్వాత ఆ సువార్త ప్రకటించే వారితో వెళుతూ ఉంటుంది And ఆమె. she is on fire for God. కాబట్టి దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. Give God some praise. దేవునికి స్తుతి Hallelujah. చెల్లించండి. హల్లెలూయా. And she has a relationship with Jesus. యేసుక్రీస్తుతో ఆమె సంబంధమును కలిగి ఉన్నది. So instead of me trying to beat her over the head with a Bible, ఆ బైబిల్ పట్టుకుని ఆమె తలపైన ఊకే బాధడానికి బదులుగా she got Jesus, ఇప్పుడు ఆమె దానికి బదులు యేసుక్రీస్తుని which is పొందుకున్నది. what everybody needs. అనగా అందరికి అవసరమైనటువంటి విషయం ఇది. Are we in John chapter 17? యోహాను సువార్త 17వ అధ్యాయంలోనే ఉన్నాం కదా. And this is what happened in her life. ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది చూడండి. I'll read from verses 15 through 18. యోహాను సువార్త 17వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నాను. I pray not that thou shouldest take them out of the world, but that thou shouldest keep them from the evil. They are not of the world, even as I am not of the world. Sanctify them through thy truth. Thy word is truth. As thou hast sent me into the world, even so have I also sent them into the world. 15వ వచనం, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. God loves all of his creation. దేవుడు తన సర్వ సృష్టిని ప్రేమిస్తున్నారు. The Bible says, while we were yet sinners, Christ died for us. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించడాన్ని బైబిల్ బోధిస్తుంది. God doesn't want us to run away from the world, లోకం నుంచి లేకుంటే దేవుని నుంచి దూరంగా ఉండాలని చెప్పి దేవుడు ఆ కోరుకోవడం లేదు. because they are the ones who need to see our light shining. ఎందుకనగా వారికే జీవం ఇచ్చేటువంటి కేంద్రంగా మనం ఉండబోతున్నాం. But while we're in the world, we're to pray that Jesus prayed that we be kept from the evil. అయితే మనం లోకంలో ఉన్నప్పుడు ఆ దుష్టు నుండి మనం కాపాడబడాలని చెప్పి యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన చేశారు. We are no longer of the world. ఇంకెంత మాత్రం మనం లోక సంబంధం కాదు. We don't take our identity from the world. ఈ లోకంలో మన గుర్తింపు ఏంటో మనం పొందుకోలేము. We don't have to let television tell us who we are and what we should buy. మనం ఏ విధంగా ఉంటామో మనం ఎవరమో చెప్పడం కోసం మనం టీవీ We have ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు. We have a different value system. మనము వేరే రకమైనటువంటి విలువల విధానాన్ని కలిగి ఉన్నాం. And in verse 17, 17వ వచనం చూడండి. it says that the truth of God's word sanctifies us. ఆ సత్యమందు దేవుని వాక్యమే సత్యము, ఆ సత్యమే మనల్ని ప్రతిష్ఠించ చేస్తూ ఉంటుంది. To sanctify means to separate. ఆ ప్రతిష్ఠించబడడం అంటే అర్థం ఏంటంటే వేరుపాటు చేయబడము. We who belong to God, we are sanctified unto God. మనము దేవునికి చెందినటువంటి వారము కాబట్టి దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి ప్రజలమై ఉన్నాము. We have been bought with a price. మనం ఒక వెల పెట్టి కొనబడినటువంటి ప్రజలమై ఉన్నాము. And our lives are no longer our own. మన జీవితాలు ఇంకెంత మాత్రం మన సొంత జీవితాలు కావు ఇంకా. And the more we study the truth of God's word, దేవుని వాక్య సత్యమును మనం ఎంతగా చదువుతూ ఉంటామో it separates us more and more from the values of the world. ఈ లోకం యొక్క విధానాల్లో నుంచి అంత దూరం చేస్తూ ఉంటుంది అది మనల్ని. Now this is very important for us. ఇది చాలా ప్రాముఖ్యమైనది మనందరి కొరకు. When we talk about prayer, మన ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, when we get saved, then God fills us with the Holy Spirit. ఆ దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతారు అనే విషయంని మనకు తెలుసు. He's called the Holy Spirit. ఆయనను పరిశుద్ధాత్మ అని పిలువబడడం జరిగింది. He's holy. ఆయన పరిశుద్ధుడు.
In 1 John it says, God is light, and in him is no darkness at all. మొదటి యోహానులో బైబిల్ బోధిస్తుంది దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏమాత్రమును చీకటి లేదని బోధిస్తుంది. God is holy. దేవుడు పరిశుద్ధుడు. He says, be ye holy, for I am holy. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండడానికి వాక్యం సెలవిస్తుంది. And the Holy Spirit who now dwells within us. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో నివసిస్తూ ఉన్నారు. And the word of God that dwells within us. అయితే దేవుని వాక్యము కూడా మనలో నివసిస్తూ ఉన్నది. Both of them are sanctifying us. వారు ఇరువురు కూడాను మనల్ని ప్రతిష్ఠింప చేస్తూ ఉన్నారు. And separating us more and more from all the doubt and unbelief of the world. రకరకాల లోకం నుంచి వస్తున్నటువంటి అపనమ్మకము, అనుమానాల నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. And the greater the sanctification, ఎంత ప్రతిష్ఠిత అనేది కలిగితే the greater the power is available. మనకు దేవునిలోని శక్తి అంత అనుకూలంగా ఉంటుంది. And the greater protection and deliverance is available. గొప్ప విడుదల, గొప్ప భద్రత అనేది మనకు అనుగ్రహించబడుతుంది. And the greater blessings are available. గొప్ప ఆశీర్వాదాలు మనకు విడుదల చేయబడతాయి. In Colossians chapter 3, కొలస్సీ 3వ అధ్యాయంలో it says that we should set our affections on things above. అనగా మన పైన ఉన్నటువంటి వాటి విషయాలపైన దృష్టి పెట్టాలని సెలవిస్తుంది. And not on things of the earth. భూ సంబంధమైన వాటి పైన గురించి ఆలోచన చేయకూడదు. When we are heavenly minded, మనం పర సంబంధమైన మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు we see the earth through the right eyes. అనగా మనం సరైన నేత్రాలతో ఈ లోకాన్ని చూడగలుగుతూ ఉంటాము. When we spend time with God, మనం దేవునితో సమయాన్ని గడిపినప్పుడు the things of the earth don't depress us. ఈ లోక సంబంధమైన విషయాలు మనల్ని నిరుత్సాహపరచవు. Many of you may be surrounded by devastation all around your community. అయితే మీ చుట్టుప్రక్కల ప్రాంతంలో రకరకాల విపత్తుల ద్వారా మీరు ఆకర్షించబడి ఉన్నారేమో. And sometimes when we look at devastation, we feel so helpless. కొన్నిసార్లు ఆయా ఆపదలు చూసినప్పుడు మనం నిస్సహాయులం అయిపోతూ ఉంటుంటాం. Because we don't like to see people suffering. ఎందుకనగా ప్రజలు ఇబ్బంది పడడం మనం చూడడం ఇష్టపడం మనము. But in spending time in the secret place, అయితే రహస్యమైన స్థలములలో మనం సమయం గడపడం ద్వారా we develop a love for God and a love for his creation. ఆ దేవుని కొరకు మనం ప్రేమను వృద్ధి చేసుకుంటాం. అలాగే దేవుడు సృష్టించిన ప్రజల పట్ల కూడా ప్రేమను కలిగి ఉంటాం. And instead of feeling helpless, అయితే నిస్సహాయులము, మేము సహాయం చేయలేమని చెప్పడానికి బదులుగా we know that we have something to offer them that is better than silver and gold. అయితే కాబట్టి వెండి బంగారం కంటే అతి శ్రేష్టమైన సహాయం వారికి అందించడానికి మనము కలిగి ఉంటాం. అప్పుడు The Bible talks about true riches. బైబిల్ బోధిస్తుంది దీనిని నిజమైనటువంటి ధనము అని. I'll spend just a moment on that. దానిపైన కొద్దిసేపు నేను Turn to Luke మాట్లాడతాను. 16:11. లూకా సువార్త 16వ అధ్యాయము 11వ వచనం. As we go there in Matthew 6:33, మత్తయి సువార్త 6:33లో వాక్యం సెలవిస్తుంది. it says if we seek first the kingdom of God దేవుని రాజ్యాన్ని మొట్టమొదటిగా మనం వెతకాలి అని బైబిల్ బోధిస్తుంది. and his righteousness, ఆయన నీతిని మొట్టమొదటిగా వెతకాలి. all these other things that we need will be added to us. అప్పుడు మనకు కావాల్సిన మిగతా విషయాలన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. Has anybody ever seen that verse? ఎవరైనా చూసారా ఆ వాక్య భాగంను చదివారా? When we see verses like that, ఆ విధమైన వాక్య భాగాలను మనం చూసినప్పుడు to really get insight into what God is saying, దేవుడు చెప్తున్న ఆ విషయాన్ని మనము పొందుకోవడానికి it takes meditation. దాన్ని అర్థం చేసుకోవడానికి మనము ధ్యానం చేయాలి. It takes stopping to think about that verse. ఆ వాక్యం గురించి ఆలోచన చేయడం అనేది కూడా మొదలు పెట్టాలి. If I seek first God's kingdom ఆ మొట్టమొదటిగా నేను దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు, and his righteousness, ఆయన నీతిని నేను వెతికినప్పుడు, Jesus promised me, యేసుక్రీస్తు వాగ్దానము చేశారు. and he can't lie. ఆయన అబద్ధం ఆడరు ఎప్పుడు. He promised me that my food, my clothing, all these things that I need to live నాకు జీవించడానికి కావాల్సినటువంటి ఆహారం కావచ్చును, వస్త్రాలు కావచ్చును, అవన్నీ would be added to me. నాకు అనుగ్రహించబడతాయి అని సెలవిచ్చారు. I don't have to walk the floor confessing I believe that I receive. నేను పొందుకున్నాను, నమ్ముతున్నాను చెప్పి అలా తిరగవలసిన అవసరం ఏం లేదు. How do we make that happen? అది మన క్రియారూపకంగా ఏ విధంగా పొందుకోగలుగుతాం? The Holy Spirit will talk to you. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు. God will reveal the mysteries of his kingdom to you as you study the word. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా దేవుని రాజ్య మర్మాలను దేవుడు మీకు బయలుపరుస్తారు.
Take time. ఒక సమయాన్ని కేటాయించండి. I know our lives get very busy. చాలా రద్దీగా పనిచేస్తున్నామనే విషయం నాకు తెలుసు. But God's ways are so much higher than our ways. ఎందుకంటే దేవుని మార్గాలు మన మార్గాల కంటే ఎంతో ఉన్నతమైనవి. And unless we take the time to really let God talk to us, దేవుడు మనతో మాట్లాడడం కోసం మనం సమయాన్ని గడిపితేనే తప్ప our days will be filled with worry. మన దినమంతా కూడా ఎంతో చింతతో నిండి ఉంటుంది. If we seek first His kingdom, ఆయన రాజ్యంను మనం మొట్టమొదటిగా వెతికితే, and His righteousness, ఆయన నీతిని మొట్టమొదటిగా వెతికితే, our needs will be met. మన అవసరాలన్నీ తీర్చబడతాయి. In the book of Proverbs, సామెతల గ్రంథంలో it says that wisdom is better than silver and gold. వెండి బంగారం కంటే దర్శనం చాలా శ్రేష్టమైనదని బోధిస్తుంది. Wisdom is better than precious rubies. జ్ఞానం అనేది చాలా ప్రశస్తమైనటువంటి విషయం అని బోధిస్తుంది. It says wealth and riches come with wisdom. అనగా ఈ వెండి బంగారం లేకుంటే ధనం అనే వాటిని ఇచ్చి జ్ఞానం సంపాదించుకోవాలి. And wisdom is in the word of God. దేవుని వాక్యంలో ఇట్టి జ్ఞానము మనకు దొరుకుతూ ఉన్నది. So if we get wisdom from the word of God, దేవుని వాక్యం నుంచి మనం ఈ జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు, then all the other things that we need we have access to. కాబట్టి మనకు కావాల్సినటువంటి విషయాలకు సంబంధించి మనకు ప్రవేశం దొరుకుతుంటుంది. In Luke 16:10, లూకా సువార్త 16:10 12 I'll read. 10 నుంచి 12 వరకు చదువుతున్నాను. He that is faithful in that which is least is faithful also in much, and he that is unjust in the least is also unjust in much. If therefore you have not been faithful in the unrighteous mammon, who will commit to your trust the true riches? And if you've not been faithful in that which is another man's, who shall give you that which is your own? మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయుదురు. మీరు పొరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. We know Proverbs says that the blessing of the Lord maketh rich. సామెతల గ్రంథంలో సెలవిస్తుంది యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని. And he adds no sorrow with it. దానితో పాటు దుఃఖం అనేది అనుగ్రహించబడదు. But this scripture gives us more wisdom and revelation on what it takes to have riches. మనము సమృద్ధిని కలిగి ఉండడం కోసము ఏమి కావాలో ఈ వాక్య భాగం మనకు స్పష్టంగా బోధిస్తుంది. Verse 12 tells us if we are unfaithful 12వ వచనంలో చూడండి, మనం నమ్మకముగా లేకపోయినట్లయితే and that which is another man's, ఆ పొరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల why should God bless us and increase us with more? అయితే ఎక్కువ విస్తారమైన దానితో దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాలి? So now we understand not only do we need the word of God, మనకు దేవుని వాక్యం అవసరమైనది అని మాత్రమే కాదు, కానీ but we need to live a life that's in line with the word of God. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి అనేది ప్రాముఖ్యమైనది. And learning to exercise faithfulness దాని విషయంలో మన విశ్వాసాన్ని కూడా క్రియలో పెట్టాలి. will help us on our way to our provision. మన సమకూర్పు కొరకు మన మార్గంలో వెళ్తూ ఉంటుండగా. So verse 11 talks about true riches. ఆ 11వ వచనంలో నిజమైనటువంటి సిరి లేకుంటే ధనం గురించి మాట్లాడుతున్నది. Let's look at some of those true riches. ఆ నిజమైనటువంటి ధనం అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం కొంతసేపు. Romans 2:4 says that there are riches of his goodness. రోమీయులకు రాసిన పత్రిక 2:4 తన మంచితనంకు సంబంధించిన ధనం ఒకటి ఉన్నది. Ephesians 3:8 says there are unsearchable riches of Christ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:5 సెలవిస్తుంది క్రీస్తు యేసునందు మనకు దొరుకుతున్నటువంటి నిజమైన ధనం ఒకటి ఉన్నది. Romans 9:23 says there are riches of his glory. రోమీయులకు రాసిన పత్రిక 9:23 సెలవిస్తుంది ఆయన మహిమకు చెందినటువంటి ధనం అనేది ఒకటి ఉన్నది. The Bible says we should let the word of God dwell in us richly. ఆ దేవుని వాక్యం మన అంతరంగంలో విస్తారముగా నివసింపనివ్వాలని వాక్యం బోధిస్తుంది. Ephesians 2:7 says that there are riches of his grace. ఆ ఎఫెసీ 2:7 సెలవిస్తుంది కృపకు సంబంధించినటువంటి ధనం కూడా ఉన్నది. So there are many riches in the spirit. కాబట్టి ఆత్మలోకంలో అనేకమైనటువంటి ఈ సిరులు లేకుంటే ధనం అనేది ఉన్నది. That operate for us and on the inside of us. మన అంతరంగంలో పనిచేసేవి, మన అంతరంగంలో నివాసం చేసేవి. And it brings us to a place of favor with God. ఆ దేవునితో ఏకీభవించినటువంటి సమయానికి మనల్ని తీసుకొస్తూ ఉంటుంది అది. We don't focus on the riches. మనం ఈ ధనం పైన దృష్టిని పెట్టము. We focus on God. దేవుని పైన దృష్టిని సారిస్తాము. We focus on the spiritual riches from heaven. ఆ పరలోకం నుంచి వస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన ఈ ధనం పైన దృష్టిని పెడతాము. And the natural riches come to us. అప్పుడు సహజమైనటువంటి ఈ భౌతిక ధనం మన దగ్గరికి వస్తుంది. We act on the word of God. దేవుని వాక్యం పైన మనం క్రియ చేయాలి. After we've been in the presence of God. ఆ దేవుని సన్నిధిని మనం వెంబడిస్తూ ఉండాలి. As we sow our seeds. మనం విత్తనాలు నాటుతూ ఉండాలి. As we work diligently on the job. మనము మన ఉద్యోగంలో క్రమంగా వెళుతూ ఉంటుండగా. But the presence of God. అయితే దేవుని సన్నిధి అనేది
ensures that those natural riches will come. ఈ సహజమైనటువంటి ధనము మన దగ్గర రావడం కోసము కార్యము చేస్తుంది. I want to talk about this word sanctification. ఈ ప్రతిష్ఠించుకోవడం గురించి మాట్లాడతాను కొన్ని విషయాలు. Because we must see ఎందుకంటే మనం ఖచ్చితంగా చూడాలి that the more, what can I say? The more passionate we are about God, దేవుని గురించి మనం ఎంత అత్యాసక్తిని కలిగి ఉంటే, and the more we seek him, ఆయన ఎంతగా మనం ఆశ్రయించినట్లయితే, the greater his glory is on us. మన జీవితంలో అంత ఎక్కువగా తన మహిమ ఉంటుంది. The better our lives are. మన జీవితాలు అంత శ్రేష్టంగా ఉంటాయి. Let's turn to Isaiah 35. యెషయా గ్రంథం 35వ అధ్యాయం చూద్దాం. We're talking about prayer. ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. But I want to show you, if we look at our sanctification, ప్రతిష్ఠించడం అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు it makes prayer easy. ఇది చాలా స్పష్టంగాను సులువుగాను ఉంటుంది ఈ విషయం మనకి. Praying to God is not a burden. దేవునికి ప్రార్థన చేయడము పెద్ద భారంగా ఉండదు మనకి. God said he'll make us joyful in his house of prayer. ఆ ప్రార్థన మందిరంలో మనకు ఆనందాన్ని ఇస్తానని చెప్పి దేవుడు తెలియజేశారు. This is speaking about what God will do for his people. దేవుడు తన ప్రజలకు చేయబోతున్నటువంటి కార్యం గురించి మాట్లాడుతుంది ఇది. When the presence of God comes on the scene. దేవుని సన్నిధి మన పైకి వచ్చినప్పుడు, we'll start at verse 3. 3వ వచనం నుంచి ప్రారంభిస్తున్నాను చూడండి. And I'll read down to verse 9. 9వ వచనం వరకు చదువుతున్నాను. Strengthen ye the weak hands and confirm the feeble knees. Say to them that are of a fearful heart, be strong. Behold, your God will come with a vengeance, even God with a recompense. He will come and save you. Then the eyes of the blind shall be opened. The ears of the deaf shall be unstopped. Then shall the lame man leap as a hart. The tongue of the dumb shall sing. For in the wilderness shall waters break out, and streams in the desert. And the parched ground shall become a pool, and the thirsty land springs of water. And the habitation of dragons where each lay shall be with grass, with reeds and rushes. And a highway shall be there, and a way, and it shall be called the way of holiness. The unclean shall not pass over it, but it shall be for those the wayfaring men, though fools shall not err therein. No lion shall be there, nor any ravenous beast shall go thereupon. It shall not be found there, but the redeemed shall walk there. 3వ వచనం నుంచి, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయంలతో ఇట్లా నుండి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయతగిన ప్రతికారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును, గుడ్డివారి కన్నులు తెరబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులను మడుగులను, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పడుకొనిన వాటి ఉనికిని పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గము అనబడును, అది పవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు, అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడగా కనబడవు, విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. Isaiah 40 and 15 యెషయా గ్రంథము says, behold, the nations are as a drop of a bucket to God. అనగా దేవుని ప్రజలైనటువంటి వారు ఒక బకెట్ నీళ్ళలో ఒక చిన్న చుక్క లాంటి వారై ఉన్నారని సెలవిస్తున్నారు. All the problems that are going on the earth are nothing where God is concerned. అయితే దేవునికి విషయంలో ఆలోచన చేసినట్లయితే భూమిపైన ఉన్నటువంటి సమస్త ఈ సమస్యలన్నీ కూడా దేవునికి మామూలు విషయాలే. There is no national crisis that is too hard for God to deal with. దేవుడు వ్యవహరించదగినటువంటి ఏ ప్రతికూలమైనటువంటి పరిస్థితి భూమిపైన లేదు ఇప్పుడు. Because when God comes on the scene, God performs his word. ఎందుకనగా దేవుడు కనుక ఆ విషయంలోనికి అడుగు పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా తన వాక్యమును స్థిరపరుస్తారు. The thing that we should seek is to make sure that we live our lives in such a fashion that God's presence is with us all the time. మనము జీవించవలసినటువంటి జీవిత శైలి ఏ విధంగా ఉండాలనగా దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనతోనే ఉండేలా మనం ప్రతిష్ఠించుకొని జీవిస్తూ ఉండాలి. Because when God comes, he will deal with the enemies that deal with you. ఎందుకనగా దేవుడు కనుక మన విషయంలోనికి వచ్చినప్పుడు మనతో వ్యవహరిస్తున్నటువంటి శత్రువులతో ఆయన పోరాటం చేస్తారు. So these verses say when God comes, those who are sick are healed. కాబట్టి దేవుడి సన్నిధి కనుక వచ్చినప్పుడు రోగంతో ఉన్నటువంటి వారు స్వస్థపరచబడతారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. Those in places of famine will get plenty of water. కరువులో ఉన్నటువంటి వారందరూ కూడా వారు తృప్తి పరచబడతారని సెలవిస్తుంటుంది. But the way for this provision is called the way of holiness. అయితే ఈ పోషణ పొందుకోవడం కోసం ఉన్నటువంటి మార్గము అనేది మనం ప్రతిష్ఠించుకునేటటువంటి మార్గం అయి ఉన్నది.
In the way of holiness, there's no danger. అనగా దీనిలో పరిశుద్ధంగా జీవించేటువంటి విధానంలో ఈ యథార్థత అనేది ఉంటూ ఉన్నది. Let's talk about this word holy for a minute. కొద్దిసేపు మనం పరిశుద్ధత అంటే ఏంటో మాట్లాడుకుందాం. Let's get a picture. Let's get a vision. ఒకసారి ఈ చిత్రమును ఒకసారి మనం చూద్దాం మన కళ్ళతో. Because these things happen when we have vision. మనకు దర్శనాలు కలిగి ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు మనకు కలుగుతుంటాయి. Vision helps us see what God sees. దేవుడు చూసి దాన్ని చూడడం కోసం మనకు దర్శనం సహాయం చేస్తుంది. Vision helps us to see the invisible realm. అయితే అదృశ్యమైన లోకాన్ని చూడడం కోసము ఈ దర్శనం మనకు సహాయం చేస్తుంది. Vision helps us see how we fit in the larger plan of God. అయితే దేవుని విస్తారమైన ప్రణాళికలో మనం ఏ విధంగా ముందుకు వెళ్తామో ఆ దర్శనం మనకు సూచిస్తుంది. Vision helps us to see from the perspective of eternity. ఆ నిత్యత్వం అనే కోణంలో నుంచి ఆయా విషయాలను చూడడం కోసము దర్శనం మనకు సహాయం చేస్తుంది. Vision from God helps us to see what is real. అయితే ఏది వాస్తవమైన విషయమో చూడడం కోసము ఈ దర్శనం మనకు సహాయం చేస్తుంది. We don't walk by our senses, do we? మనం ఇంద్రియ జ్ఞానం ద్వారా నడవము. ఆ విధంగా నడుస్తామో We చెప్పండి. walk by faith. మనం విశ్వాసం ద్వారా నడుస్తూ ఉంటాము. We walk by the word of God. దేవుని వాక్యం వల్ల మనం నడుస్తూ ఉంటాము. We believe what God's word says about us. దేవుని వాక్యం సెలవిచ్చి దాన్ని మనం నమ్ముతుంటాము. Even though our senses may tell us everything's wrong. ఆ ప్రతిది కూడా ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పి మన ఇంద్రియ జ్ఞానం చెబుతూ ఉన్నప్పటికీ But if we believe the word of God దేవుని వాక్యాన్ని మనం నమ్ముతూ ఉన్నప్పుడు and not what our senses tell us, మన ఇంద్రియ జ్ఞానం చెప్తున్న దాన్ని నమ్మనప్పుడు our situations must change. మన పరిస్థితులు ఖచ్చితంగా మార్చబడి ఉండాలి. Proper vision from God keeps us motivated అయితే దేవుని వాక్యం యొక్క బోధ అనేది మనకు బలాన్ని సమకూరుస్తుంది. to invest in the personal disciplines ఆ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ దీనికి కావాలి. and the sacrifices required for a higher life. అయితే ఉన్నతమైనటువంటి జీవితం కొరకు మనము త్యాగపూరితంగా జీవించవలసిన వారమై ఉంటాము. Vision from God holds you steady. ఆ దేవుడిచ్చినటువంటి దర్శనం అనేది మీరు నిలకడగా ఉండేలా చేస్తుంది. Vision from God keeps us from compromising. ఆ దేవుడిచ్చినటువంటి దర్శనం అనేది మీరు రాజీ పడకుండా మిమ్మల్ని తయారు చేస్తుంది. Vision from God reminds us of our true identity. ఆ దేవుడిచ్చినటువంటి దర్శనం అనేది మన నిజమైన గుర్తింపు ఏంటో తెలియజేస్తుంది. Vision from God keeps us in revelation knowledge. ఆ దేవుని ప్రత్యక్షత జ్ఞానంలోని మనల్ని నడిపిస్తూ ఉంటుంది. And vision from God keeps us connected with our Creator. మన సృష్టికర్తతో మనం అనుసంధానం అయ్యి ఉండేలా చేస్తూ ఉంటుంది ఇది. So, కాబట్టి let's see how important holiness is to God. అయితే దేవుని విషయంలో పరిశుద్ధత అంటే ఎంత ముఖ్యమైనదో చూద్దాము. In Deuteronomy 28, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో that's the chapter of the blessings and the curses. ఆశీర్వాదాలు శాపాలు ఉన్నటువంటి అధ్యాయం అది. Let's turn there. ఒకసారి తెచ్చుకుందాం అక్కడికి. God says that those who listen to His voice ఆయన దేవుని స్వరాన్ని విన్నటువంటి ప్రజలు and who obey His word, ఆయన వాక్యముకు విధేయత చూపించువారు they will be blessed everywhere. అన్ని భాగాల్లో ఆశీర్వదించబడతారని సెలవిస్తున్నారు. And verse 9 reads, 9వ వచనం సెలవిస్తుంది, the Lord shall establish you a holy people unto Himself, as He swore to you, if you shall keep the commandments of the Lord your God and walk in His ways. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. So as we walk in the word of God, దేవుని వాక్యంలో మనం నడుస్తూ ఉంటుండగా God desires us to be a holy people. మనం పరిశుద్ధ జనముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. So all these good blessings ఈ ఆశీర్వాదములు అన్నీ are coming on holy people. పరిశుద్ధమైనటువంటి జనములపైకి రాబోతూ ఉన్నాయి. People who are not like the world. ఆ లోకం నిశ్చబడినటువంటి వారు, people who walk in the word of God. దేవుని వాక్యంలో నడుస్తున్నటువంటి వారికి వస్తాయి ఇవన్నీ. Isaiah 52:10, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనము. God talks about His holy arm. దేవుడు తన పరిశుద్ధ హస్తం గురించి మాట్లాడుతున్నారు. Isaiah 54:5 యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనము says that God is our redeemer, the holy one. ఆ దేవుడు పరిశుద్ధుడు, మనల్ని విమోచించువాడని బైబిల్ బోధిస్తుంది. Isaiah 5:16 says God is holy. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో సెలవిస్తుంది దేవుడు పరిశుద్ధుడు అయిన వాడు అని. Isaiah 52:1 says that Jerusalem is holy. యెషయా గ్రంథం 52 మొదటి వచనంలో సెలవిస్తుంది యెరూషలేము కూడా పరిశుద్ధమైనదని చెప్పి. Psalm 2:6 says that Zion, His holy hill, is holy. ఆ కీర్తనలు 2వ అధ్యాయంలో సెలవిస్తుంది ఆ సీయోను కొండ కూడా పరిశుద్ధమైనటువంటిది, సీయోను పరిశుద్ధమైనది. Isaiah 56:7 says that God's people dwell in His holy mountain. ఆ దేవుని ప్రజలు తన పరిశుద్ధ పర్వతం పైన నివాసము ఏర్పాటు చేసుకుంటారని చెప్పి యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో సెలవిస్తుంది. Isaiah 57:13 says
యెషయా గ్రంథం 57:13 వచనంలో సెలవిస్తుంది, those that put their trust in God దేవుని యందు నమ్మకం ఉంచుతున్నటువంటి ప్రజలు shall possess the land వారు దేశమును స్వాధీనం చేసుకొందురు, and inherit his holy mountain. ఆ అతి పరిశుద్ధ పర్వతమును వారు స్వాధీనం చేసుకొందురు. Exodus 19:6 నిర్గమకాండము 19:6 వచనం సెలవిస్తుంది, says that Israel was to be a holy nation. ఇశ్రాయేలు దేశము పరిశుద్ధమైన దేశముగా ఉండదగినదై ఉన్నది అని. Isaiah 57:15 యెషయా గ్రంథం 57:15 వచనం సెలవిస్తుంది, says that God's name is holy. దేవుని నామము పరిశుద్ధమని సెలవిస్తుంది. Isaiah 65:25 యెషయా గ్రంథము 65:25 వచనం సెలవిస్తుంది, says that they will not hurt nor destroy ఎంత మాత్రం వారు నశించినటువంటి వారు నాశనం నొందరని సెలవిస్తుంది in God's holy mountain. దేవుని పరిశుద్ధ పర్వతం పైన. So do you think holiness is important to God? కాబట్టి దేవునికి పరిశుద్ధత ప్రాముఖ్యమైంది అని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? He calls his word holy. తన వాక్యమును పరిశుద్ధమైనదని దేవుడు He's given పిలుస్తున్నాడు. us his Holy Spirit. తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చారు దేవుడు. In Isaiah 43:15 యెషయా గ్రంథం 43:15 వచనంలో సెలవిస్తుంది, he says, I am the Lord, your holy one. నీ దేవుడైన పరిశుద్ధుడైన దేవుడను నేనే అని సెలవిస్తున్నాడు. Let's look at the New Testament. కొత్త నిబంధనలో చూద్దాం కొన్ని విషయాలు. I'm covering all these scriptures on holiness for a reason. ఆ పరిశుద్ధత గురించినటువంటి ఈ వాక్య భాగాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. Because receiving the good things from God, ఎందుకనగా దేవుని నుంచి ఈ మేలైన విషయాలు మనం పొందుకొనబోతున్నాం. a good marriage, మంచి వివాహ జీవితము, good children, మంచి సంతానము, a safe neighborhood, ఆ a safe neighborhood community where you live, ఇరుగు పొరుగు వారు చాలా చక్కగా ఉండేటటువంటి విషయము, financial provision. ఆర్థిక పరమైనటువంటి పోషణ, All of these things are a byproduct of our walk with God and being holy. పరిశుద్ధంగా జీవిస్తూ దేవునితో నడుస్తున్నటువంటి విధానంలో ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడుతుంటాయి. So instead of having to pray so hard for things to happen, రాబోతున్నటువంటి ఆయా విషయాల కొరకు మనం పరిష్కారం కలిగి ఉండడానికి spend time with God. దేవునితో మనం సమయాన్ని గడపాలి. Study his word. ఆయన వాక్యంను పఠించాలి. Spend time in prayer, praying in the Holy Ghost. మనం భాషలతో మాట్లాడుతూ సమయంలో ప్రార్థనలో సమయం గడుపుతుండాలి. And these things will come easier. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు అనుకూలంగా So వస్తుంటాయి. let's see if holiness is still important in the New Testament. కొత్త నిబంధనలో కూడా ఈ పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని చూద్దాము. And then I'll try to wrap it up. దాంతో నేను అక్కడ ముగించేస్తాను. Luke 1:35 says of Jesus when he would be born, లూకా సువార్త 1:35 వచనంలో యేసుక్రీస్తు జన్మించినప్పుడు the angel said that Jesus was that holy thing, the Son of God. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన పరిశుద్ధుడు అని మాట్లాడుతున్నారు అక్కడ. Romans 1:2 says that the scriptures are holy. రోమిల రాసిన పత్రిక 1:2 వచనం సెలవిస్తుంది, వాక్య భాగము లేఖనము పరిశుద్ధమైనది అని. Romans 7:12 says the law is holy. రోమిల రాసిన పత్రిక 7:12 సెలవిస్తుంది, దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని. Romans 12:1 says that our bodies are holy. రోమిల రాసిన పత్రిక 12:1 వచనం సెలవిస్తుంది, మన దేహములు కూడా పరిశుద్ధమైనవి అని. 1 Corinthians 7:34 says your body and your spirit is holy. మొదటి కొరింథీ 7:13 వచనం సెలవిస్తుంది, మన శరీరము మన ఆత్మయు పరిశుద్ధమైనవి అని. Ephesians 1:4 says that we should be holy. ఎఫెసీయుల రాసిన పత్రిక 1:4 వచనం సెలవిస్తుంది, మనం పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉన్నాము. Ephesians 2:21 says that we are growing into a holy temple of the Lord. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:21 సెలవిస్తుంది, పరిశుద్ధ ఆలయం వైపు మనము మొరపెడుతూ దానిలోకి ప్రవేశిస్తున్నామని సెలవిస్తుంది. Ephesians 5:27 says the church should be holy. ఎఫెసీయుల రాసిన పత్రిక 5:27 సెలవిస్తుంది, సంఘమైనది పరిశుద్ధంగా ఉండవలసినదై ఉన్నది. Colossians 1:22 says, కొలస్సీయుల రాసిన పత్రిక 1:22 వచనంలో సెలవిస్తుంది, through the death of Jesus we are to be presented holy to God. యేసుక్రీస్తు మరణం ద్వారా మనందరము దేవుని దగ్గర పరిశుద్ధమైనటువంటి జనముగా ప్రతిష్ఠించబడ్డాము. 1 Timothy 2:8 says when we pray we lift up holy hands. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:8 వచనంలో సెలవిస్తుంది, మనం పరిశుద్ధ నామానికి మొరపెట్టవలసిన వారమై ఉన్నాము అని. 2 Timothy 1:9 says, 2 తిమోతి 1:9 వచనం సెలవిస్తుంది, that God called us with a holy calling. దేవుడు పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలవడం జరుగుతుంది అని. Titus 1:8 says, తీతు 1:8 వచనం సెలవిస్తుంది, that bishops or ministers should be holy. పెద్దలైనటువంటి వారు కూడా పరిశుద్ధంగా ఉండవలసిన వారై ఉన్నారు. Hebrews says, హెబ్రీయుల గ్రంథంలో సెలవిస్తుంది, in chapter 9 verse 12, 9:12 వచనంలో, said Jesus offered himself in the holy place. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన స్థలంలో తనను తాను సమర్పించుకున్నాడు అని. Hebrews 9:3 says, హెబ్రీయుల గ్రంథం 9:3 సెలవిస్తుంది, that only the high priest could go into the most holy place. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలడు. Hebrews 10:19 says, హెబ్రీయుల గ్రంథం 10:19 సెలవిస్తుంది,
we can go boldly now into that holy place. ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఇప్పుడు మనం కూడా ధైర్యంగా ప్రవేశించగలము. Hebrews 12:10 says హెబ్రీ 12:10 వాక్యం సెలవిస్తుంది, that God chastens us. దేవుడు మనల్ని సరిదిద్దుతారు. He corrects us ఆయన మనల్ని సరిదిద్దుతారు, so that we would be partakers of more holiness. అతి పరిశుద్ధతలో మనం పాలు పంచుకోవడానికి మనల్ని సరిదిద్దుతారు దేవుడు. And Hebrews 12:14 says, ఆ తర్వాత హెబ్రీయుల గ్రంథం 12:4 సెలవిస్తుంది, without holiness no man shall see the Lord. ఆ పరిశుద్ధత లేకుండా ఏ మనుషుడు కూడా దేవునిని చూడలేరు. So the Bible says we're a holy priesthood. కాబట్టి మనం పరిశుద్ధమైనటువంటి దేవుని We're a యాజకులమై holy ఉన్నాము. nation. మనం పరిశుద్ధ దేశమై ఉన్నాము. And our lifestyle should be holy. మన జీవితాలు కూడా పరిశుద్ధంగా ఉండవలసినవి ఉన్నవి. And when we are rebellious, మనము గనక ఈ విధంగా ఉంటున్నప్పుడు Isaiah 63:10 says యెషయా గ్రంథము 63:10 వచనం సెలవిస్తుంది, that we vex God's Holy Spirit. మనం దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపడుతుంటాం ఒకవేళ పరిశుద్ధంగా జీవించకపోతే. So, కాబట్టి are we a holy people? మనము పరిశుద్ధమైన జనమై ఉన్నామా? Yes. Now we're going to wrap it up and we're going to talk about prayer, and then I'm going to pray some prayers over you. ఆ తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం. ఈ విషయాన్ని ఇంతటితో ముగించేస్తున్నాను. Turn to the book of Isaiah. యెషయా గ్రంథము తెరుచుకుందాం ఒకసారి. Isaiah has a wonderful revelation on prayer. ఆ ప్రార్థన గురించి అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని సందేశాన్ని కలిగి ఉన్నారు యెషయా. The truths of God are mysteries. ఆ దేవుని యొక్క సత్యములు మర్మములు అయి ఉన్నవి. And you have to study and meditate to really get the deep truths of God. ఆ దేవుని యొక్క సత్యాలు లోతుగా మీరు తెలుసుకోవడం కోసం వాటిని ధ్యానం చేసి మీరు అర్థం చేసుకుంటుండాలి. But his truths are available to all of us. అయితే ఆయన సత్యములు మనకు అనుగ్రహించబడినటువంటివి. In the book of Isaiah, యెషయా గ్రంథంలో let's turn to chapter 41. 21వ అధ్యాయం తెరుచుకుందాం. Remember, we talked about Isaiah prophesied to Israel. ఇశ్రాయేలు దేశానికి యెషయా ప్రవచించడమును మనం చూస్తూ ఉన్నాము. And they were rebellious. వారు తిరుగుబాటుతనం చేశారు. But in chapter 2, God gave the prophet vision. అయితే 2వ అధ్యాయంలో ప్రవక్త ద్వారా దేవుడు వారికి దర్శనంనిచ్చారు. That even though at that time they're acting rebellious. అయితే ఆ సమయంలో కూడా వారు దేవునికి తిరుగుబాటుతనం చేస్తూ ఉన్నారు. But in the end days, all the nations are going to be coming to learn about the word of God. అయితే అంత్య దినాలు చూసినట్లయితే లోకమంతా కూడా వచ్చి దేవుని వాక్యమును నేర్చుకోవడం అనేది జరుగుతూ And God ఉంటుంది. revealed through Isaiah యెషయా ద్వారా దేవుడి విషయాన్ని బయలుపరిచారు. the way that God desires us to come to him. ఆయన దగ్గరికి మనం ఏ విధంగా రావాలో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. Isaiah 43:26. 43వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. God says, "Put me in remembrance, let us plead together, declare thou that thou mayest be justified." నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరింపుము. And this is after God is reminding them that I'm God and besides me there is no savior. నేనే దేవుడను, ఇంకా నేను తప్ప ఎవరు కూడా మిమ్మల్ని రక్షించడానికి లేరు అనే విషయాన్ని తెలియజేసిన తర్వాత మాట్లాడుతున్న మాట ఇది. So if we desire things to happen in our lives, అయితే మన జీవితంలో ఆయా క్రియలు జరగడానికి God is the only one that we can truly go to help. అయితే సహాయం కొరకు వెళ్ళవలసినటువంటి ఏకైక వ్యక్తి దేవుడు మాత్రమే. And God is saying, remind him of his word. ఆయన వాక్యంను జ్ఞాపకం చేయండి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. Remind him what he promised us. ఆయన ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని ఆయనకు జ్ఞాపకం చేయమంటున్నారు. So that he could do it in our lives. ఆయన మన జీవితంలో వాటిని నెరవేర్చడానికి. Isaiah 44 యెషయా గ్రంథం 44వ అధ్యాయము verse 7. 7వ వచనం చదువుకుందాం. And who as I shall call and shall declare it and set it in order for me. ఆదిలో ఉన్న జనము నియమించినది మొదలుకొని నేను తెలియజేయగల వాడు ఎవడు? And so God is looking for somebody who is going to act like him. ఆయన వల్ల ఎవరు క్రియలు చేయబోతారా ఆ విషయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారు. You see that word declare? అనగా మనం ప్రకటించబడ్డాము. God is looking for somebody who will declare his word back to him. ఆయన వాక్యమును ఆయనకు తిరిగి ఎవరు తెలియజేస్తారా అని చెప్పి అలాంటి వ్యక్తి కొరకు దేవుడు చూస్తున్నారు. And that way we can set things in order so God can work in the earth. దేవుడు ఈ భూమిపైన పనిచేయడం కోసం ఆయా విషయాల్ని అప్పుడు దేవునికి అనుకూలంగా తయారు చేస్తుంటాము మనము. Verse 8 says that we are his witnesses. అయితే 8వ వచనం సెలవిస్తుంది ఆయనకు మనం సాక్షులమైనటువంటి ప్రజలము. He said, I told you before. ఇంతకుముందు నేను తెలియజేశాను. And now you need to declare it. అయితే ఇప్పుడు మీరు వాటిని ప్రకటన చేయాలని దేవుడు అంటున్నారు. Look at verse 26. 26వ వచనం చూద్దాం. God says that he confirms the word of his servant and performs the counsel of his messengers. నేనే నా సేవకుని మాట రుడిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును అని దేవుడు సెలవిస్తున్నారు.
So that as we speak his word, he will confirm it. కాబట్టి ఆయన మాటలు పలుకుతున్నట్లయితే వాటిని మనం రూఢిపరుస్తున్నాము. Because he's the one that promised it. ఎందుకనగా వాగ్దానం చేసిన వాడు దేవుడే కాబట్టి. Isaiah 45:11. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 11వ వచనము. Thus saith the Lord, the Holy One of Israel and his Maker, ask me of things to come concerning my sons and concerning the work of my hands, command ye me. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమ్మలను గురించి నా హస్త కార్యములను గురించి నాకే ఆజ్ఞాపింతురా. So concerning what we desire God to do in the earth, ఈ భూమిపైన దేవుడు చేయదలసినటువంటి కార్యాల విషయంలో speak his word. ఆయన వాక్యమును మనం పలకాలి. So that he can do it. ఆయన వాటిని చేయగలుగుతారు. అప్పుడు God is telling us to imitate him. ఆయనను మనం అనుకరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి. Isaiah 46:10 says యెషయా గ్రంథము 46వ వచనంలో సెలవిస్తుంది that 10లో. God declares the end from the beginning. దేవుడు ఆది నుంచి అంతమును ప్రకటన చేయబడి ఉన్నాడు. He said his counsel will stand. ఆయన ఆలోచన నిలబడుతూ ఉంటుంది. And he will do his pleasure. ఆయన చిత్తానుసారంగా కార్యాలను జరిగించువారు. Isaiah 48:3 says యెషయా గ్రంథం 48:3వ వచనం సెలవిస్తుంది, I have declared the former things from the beginning. పూర్వకాలంలో జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందటయే తెలియచేసితిని. And verse 6 says, will you declare it? 6వ వచనంలో మీరు ఆ విషయాన్ని ప్రకటన చేయుదురా. He's still looking for somebody to declare what he said. ఆయన చెప్తున్న మాటను ఎవరైనా ప్రకటన చేస్తారా అని చెప్పి ఇంకనూ ఎదురు చూస్తున్నారు And ఆయన. verse 14 says, 14వ వచనంలో సెలవిస్తున్నాడు, which among them has declared these things? The Lord has loved him. He will do his pleasure on Babylon, and his arm shall be on the Chaldeans. వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును, అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. We've heard preaching on the Babylonian system. బబులోను విధానం గురించి మనం ప్రసంగాన్ని విన్నాము. Babylon was a real place in Bible time. బైబిల్ గ్రంథంలో బబులోను అనేది వాస్తవమైనటువంటి ఒక భూప్రాంతము. And I'd like to think of the Babylonian system or the world system. ఆ బబులోను విధానం లేకుంటే లోక సంబంధమైనటువంటి విధానం గురించి ఆలోచించండి. Is a system of beliefs ఆయా నమ్మకాలు ఉన్నటువంటి విధానం అది. And values. కొన్ని విలువలు కలిగి ఉన్నది. And behaviors. తర్వాత కొన్ని ప్రవర్తనల్ని కలిగి ఉంటుంది. Where Satan exploits the fallen nature of man. మానవుని పతన స్వభావాన్ని సాతాను ఎక్కడైతే చూపిస్తారో అవన్నీ కూడా దానికి సంబంధించినవి. The world system is a system of beliefs and behavior and values. ఈ లోకం యొక్క విధానం అనేది కొన్ని రకాల ప్రవర్తనలు, కొన్ని రకాల విలువలు, కొన్ని రకాల నమ్మకాలకు సంబంధించినది ఉన్నది. Where the enemy exploits man's fallen nature. వాటి ద్వారా ఈ పతనమైనటువంటి ఈ మానవ స్వభావాన్ని బయటికి చూపించగలుగుతాడు సాతాను. You can see this clearly. Would not go there, but the book of Revelation. అయితే ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. అక్కడ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. Chapter 17 and 18. ఆ 17వ అధ్యాయంలో 18 వచనములు చూస్తున్నాం. It talks about the whore of Babylon. ఆ బబులోను యొక్క విధానం గురించి మాట్లాడుతుంది అక్కడ. The spirit of the world. ఈ లోకం యొక్క ఆత్మ. Someone who allows whatever your flesh wants to do. నీ శరీరం ఏదైతే చేయాలని కోరుకుంటుందో దానికి అనుమతి ఇవ్వడం అయి ఉన్నది. The spirit of the world will allow you to have a good time and do it. అయితే ఇలాంటి సమయంలో చక్కని కాలక్షేపం కలిగి ఉండడం కోసము ఈ లోకంలోని ఆత్మ మీకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. Every possible sin that the flesh loves. అయితే శరీరం కోరుకున్నటువంటి ప్రతి అనుకూలమైనటువంటి పాపము. The spirit of the world makes sure that happens all over. ఎల్లప్పుడు కూడా అలాంటి పాపం నీలో జరగాలి అని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మ కోరుకోవడం జరుగుతుంది. So here in Isaiah, ఇక్కడ యెషయా మాట్లాడుతున్నారు. God is saying that if we would speak the word of God, మనం కనుక దేవుని వాక్యమును పలికినట్లయితే then God will deal with that Babylonian spirit. ఆ బబులోను ఆత్మను తొలగించడంలో దేవుడు పని చేస్తారంటున్నారు. And we don't have to struggle with those who are doing wickedly. కాబట్టి మనకు కీడు చేస్తున్నటువంటి వారి విషయంలో మనం ప్రయాసపడవలసిన అవసరం లేదు. We declare the word of God and God will deal with the spirits behind them. ఆ దేవుని వాక్యాన్ని మనం ప్రకటన చేస్తున్నట్లయితే ఆ కార్యం వెనుకల ఉన్నటువంటి ఆత్మను దేవుడు తొలగించడం జరుగుతుంది. Isaiah 51:16. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 16వ వచనం. God says, I have put my words in your mouth. నా మాటల్ని నీ నోటిలో ఉంచేదనని దేవుడు సెలవిస్తున్నారు. God put his words in our mouths. దేవుడు తన మాటల్ని మన నోటిలో ఉంచుతారు. In verse 12 he says, why are you afraid of a man that's going to die? ఆ చనిపోబోతున్నటువంటి నరునికి మీరు ఎందుకు భయపడదురు? When we have
have an all-powerful God who we belong to, ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటుండగా we shouldn't be afraid of anybody. ఎవరిని చూసి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. We shouldn't be afraid of anything. ఏ విషయాన్ని బట్టి కూడా భయపడవలసిన అవసరం లేదు. When we spend time in the presence of God, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని తెలుసుకున్నప్పుడు He makes us bold as a lion. అయితే మనల్ని సింహం వలె ధైర్యంగా చేస్తారు ఆయన. When we know we're in covenant with God, దేవునితో మనం నిబంధనలో ఉన్నామని తెలుసుకున్నప్పుడు we can walk through the fire and not be burned. మనం అగ్నిలో గుండా వెళ్ళినా కూడా కాల్చబడలేకుండా ఉంటాము. We can speak to storms and they will stop. ఆ తుఫాన్తో మనం మాట్లాడినప్పుడు అవి విధేయత చూపించగలుగుతాయి. We can speak over our city and over our country. మన దేశంకు సంబంధించి మన పట్టణం గురించి మనం మాట్లాడవచ్చును. God says promotion comes from Him. అయితే ఆ దేవుడి నుంచి మాత్రమే మనకు పదోన్నతి కలుగుతుందని దేవుడు That సెలవిస్తున్నాడు. God sets them up and He takes them down. అనగా దేవుడు ఆయన హెచ్చించి వాడై ఉన్నాడు. But He waits for us to speak what He said so He can do it. అయితే ఆయన ఆ కార్యం చేయడం కోసం ఆయన పలికినటువంటి మాటల్ని మనం పలకవలసిన వారమై ఉన్నాం. Isaiah 57:19 says, యెషయా గ్రంథం 57:19 సెలవిస్తుంది, I create the fruit of the lips. నేను ఈ నోటి ఫలాల్ని నేనే సృష్టిస్తానని సెలవిస్తున్నారు. God creates what we say. మనం ఏదైతే పలుకుతామో దానిని దేవుడే సృష్టిస్తారు. Read the whole book of Isaiah if you get a chance. అయితే అవకాశం ఉన్నట్లయితే యెషయా గ్రంథం మొత్తాన్ని చదవండి ఒకసారి. And you can see progressively how God is revealing His ways to His people. దేవుడు తన మార్గాలను తన ప్రజలకు ఏ విధంగా బయలుపరుస్తున్నారో మనం చూడగలుగుతుంటాం ఇక్కడ. Let's look at the last scripture. ఆ చివరి వాక్య భాగాన్ని చూద్దాం. Isaiah 59. ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయము. And this is just before that great scripture in Isaiah 50. యెషయా గ్రంథములో అద్భుతమైనటువంటి వాక్య భాగమైనది ఇది. Where it says, arise, shine, for thy light is come, and the glory of the Lord is risen upon thee. అది లెమ్ము తేజరిల్లుము దేవుని యొక్క వెలుగు నీపైన ప్రకాశిస్తున్నదని వాక్యం సెలవిస్తుంది. God is showing us how to get to the glory part. ఏ విధంగా ఆ మహిమగల శక్తిలోనికి వెళ్ళాలో దేవుడు మార్గాన్ని చూపిస్తున్నారు. God is showing us how to get to the place where the world is going to come bended knee coming to us asking us, how are you living? అయితే ఏ విధంగా మనం జీవిస్తామో ఆ విషయం తెలియజేయడం కోసం దేవుని వాక్యం మన జీవితానికి ఏ విధంగా క్రియారూపకంగా రాబోతుందో ఆ విషయాన్ని తెలియజేస్తుంది. In verse 21 of Isaiah 59, 59వ అధ్యాయం 21వ వచనం. it says, as for me, this is my covenant with them, saith the Lord. My spirit that is upon thee, and my words which I have put in thy mouth, shall not depart out of thy mouth, nor out of the mouth of thy seed, nor out of the mouth of thy seed, saith the Lord, from henceforth and forever. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి నా పిల్లల నోటి నుండి నీ పిల్లల నోటి నుండి నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలంను మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చున్నాడు. So God is saying దేవుడు సెలవిస్తున్నారు that this is His covenant that He has with us. ఆయన మనతో ఏర్పాటు చేసినటువంటి నిబంధన అయ్యున్నది ఇది. He's given us His Spirit, the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆయన మనకు ఇచ్చి ఉన్నారు. He's given us His Word. ఆయన వాక్యంను కూడా దేవుడు ఇచ్చారు మనకి. And His promise to us is ఆయన మనకు చేసిన వాగ్దానం ఏమిటంటే that His Word will not depart out of our mouth. ఆయన వాక్యము మన నోటి నుండి బయటికి మన నోటిని విడబాసి వెళ్ళకూడదు. As long as we keep speaking God's Word before Him every day continually, ప్రతిరోజు క్రమంగా అనుదినం ఆయన వాక్యాన్ని మనం పలుకుతూ ఉంటుండగా God will see to it that He is present in our children, in our grandchildren. మన పిల్లల విషయంలోనూ మన మనమల విషయంలోనూ తన వాక్యము దూరంగా ఉండదని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. Jesus Christ has already redeemed us from the curse. యేసుక్రీస్తు ఎప్పుడో మనల్ని శాపం నుంచి విమోచించిన వాడై ఉన్నాడు. Jesus Christ has paid the price. There's nothing else that needs to be done. ఏది కూడా ఇంకా జరిగి ముగించబడకుండా దేవుడు అన్నింటి కూడా వెల చెల్లించడం జరిగినది. So God waits for us to stand on His word and speak it. ఆయన వాక్యం పైన నిలబడి మాట్లాడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. Not just speak it once. ఒక నమ్మడం మాత్రమే కాదు కానీ Because what happens when we confess the word of God, దేవుని వాక్యమును మనం పలికినప్పుడు ఏం జరుగుతుందనగా it brings faith. అది విశ్వాసాన్ని కలిగిస్తుంది. And we change our thinking. మన ఆలోచనను మార్చేస్తుంది అది. And we start thinking the way God thinks. దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచించడం మొదలు పెడతాము. And things that used to look impossible don't look impossible anymore. ఇంత అసాధ్యంగా కనబడుతున్నటువంటి విషయాలను ఇక మీదట అసాధ్యంగా మనం చూడలేకపోతాము. So there's prayer that we pray in God's presence. కాబట్టి దేవుని సన్నిధితో మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. As we worship Him and talk about how wonderful He is. ఆయనను ఆరాధిస్తూ ఎంత అద్భుతమైన దేవుడు ఎంత అద్భుతమైన వాడో తెలియజేస్తూ ఉంటుండగా
And then there are words of confession that we speak to the enemy. అయితే శత్రువుతో ఆయన వాక్య భాగములను మనం పలుకుతూ ఉంటుంటాము. And both are necessary. అవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. There are also words that we confess over ourselves. అలాగే మన కొరకు మనం కూడా మాట్లాడే కోసం కొన్ని వాక్య భాగాలు ఉంటాయి. So that we can keep our identity of who we are fresh in our mind. అలా చేయడం ద్వారా మన గుర్తింపు ఏంటో దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకోగలుగుతుంటాము. God has given us power in our words. దేవుడు మన మాటల్లో అద్భుతమైన శక్తిని ఉంచడం జరిగింది. Death and life are in the power of the tongue. మన నాలుక యొక్క నాలుకలోనే జీవం ఉందని తెలియజేశారు. So every day I speak words of life over myself. అయితే నా కొరకు నేను ప్రతిరోజు జీవ వాక్యమును పలుకుతూ ఉంటుంటాను. Let me give you some examples of the prayers I pray. అయితే నేను చేస్తున్నటువంటి ప్రార్థనకి కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తాను. I take authority over my day and over everything that happens to me and through me this day. ఆ రోజులో జరుగుతున్నటువంటి విషయాలన్నిటిపైన ఆ రోజుపైన పూర్తి అధికారాన్ని నేను తీసుకుంటాను. I block every avenue of access ఆ ప్రతి ఆటంకానికి సంబంధించి నేను దానిపైన అధికారం తీసుకుంటాను. that Satan and his spirits would try to use to get access to me. అయితే నా జీవితంలోనికి ప్రవేశాన్ని పొందుకోవడం కోసం అపవాది ఏ మార్గం నుంచి వస్తారో వాటిపైన అధికారం తీసుకుంటాను. My God is a wall of fire round about me. నా చుట్టూ దేవుడు ఎల్లప్పుడూ కూడా తన అగ్నిని కాపుదలగా ఉంచడం that జరుగుతుంది. no enemy can penetrate. అప్పుడు ఏ శత్రువు కూడా లోపలికి తోసుకొని రాలేకపోతాడు. Today I choose the life of God. ఈ రోజు నేను దేవుని జీవం ఎన్నుకుంటున్నానని I మాట్లాడతాను. choose to walk in love. నేను ప్రేమతో నడవడానికి ఎన్నుకుంటాను అంటాను. All things are possible to me because I believe. నేను నమ్ముతున్న దాని ప్రకారంగా సమస్తం కూడా నాకు అనుకూలంగా ప్రవర్తించబడతాయి. Now this is a prayer that I pray. నేను చేస్తున్న ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. God gives me solutions and strategies దేవుడు నాకు పరిష్కారములను నూతనమైన తలంతులను ఇస్తుంటాడు. to solve the world's problems ఈ లోకంలోని సమస్యల్ని తీర్చడానికి and a platform to present them ఆ వారికి చూపించడం కోసం ఒక వేదికని ఇస్తారు. and finances to implement them ఆ తర్వాత ఆర్థికపరమైన సహాయం చేయడం and a కోసం staff to fulfill them ఆ తర్వాత వాటిని నిజరూపొందాల్చడం కోసం తగిన సహాయాన్ని అందిస్తుంటారు. and his protection to preserve them. ఆయన యొక్క భద్రత వారిని కాపాడుతూ ఉంటుంది. Okay, let's go on to other prayers. మరొక ప్రార్థన ఏంటో చూద్దాం. You may have family members. మీకు కుటుంబ సభ్యులు ఉంటారు. Some of them may be saved, some may be not saved. వారిలో కొందరు రక్షించబడి ఉంటారు, కొంతమంది రక్షించబడకపోయి There are ఉండవచ్చు. prayers that you should pray over your family. అయితే మీ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. And here's an example. దానికి కొన్ని ఉదాహరణలు చూడండి. I thank you that the young men in our family అయితే మా కుటుంబంలో ఒక are mighty men యవ్వనస్తుడైనటువంటి of valor. ఆ గొప్ప అద్భుతమైనటువంటి They are శివుడుగా taught of the ఉంటారు. Lord and walking in the truth. ఆ సత్యంలో నడిచేటువంటి వ్యక్తులుగా They are ఉంటారు. strong and of good courage. వారు ధైర్యంగా కలిగినటువంటి వారై ఉంటారు. They are fulfilling your purpose for their lives. అయితే వారి జీవితానికి ఉన్నటువంటి ఉద్దేశం ప్రకారం వెళ్తుంటారు. Anything or anyone ఎవరైనాను ఏదైనాను assigned to frustrate, hinder, or hurt them, అయితే తనని గనక ఏదైనా ఇబ్బంది పెట్టిందిగా ఉన్నట్లయితే నా I command కుటుంబంలో to be removed out of their sphere of influence అయితే వారి ప్రభావం నుంచి బయటికి వెళ్ళమని దాన్ని నేను in the name of ఆజ్ఞాపిస్తున్నాను. Jesus. యేసుక్రీస్తు They నామములో. are 10 times wiser అయితే వారు 10 జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉంటారు నా than all కుటుంబంలో. of their peers. వారి క్రియలన్నిటిలోను They are blessed in all they set their hands to do. అయితే ఎల్లప్పుడూ వారు చేసిన ప్రతి కార్యంలో ఆశీర్వదించబడి ఉంటారు నా కుటుంబ సభ్యులు. I pray for the females in our family. ఆ తర్వాత మా కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీల కొరకు కూడా ప్రార్థన I pray చేస్తుంటాను. that they would have a spirit of holiness and faith and righteousness. వారు దేవుని యొక్క నీతిని పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రార్థన చేస్తుంటాను. I pray that they be protected from all the deception of the wicked one. ఈ దుష్టు నుంచి వస్తున్నటువంటి రకరకాల ఆ మోసం నుంచి రక్షించబడాలని ప్రార్థన చేస్తుంటాను. I pray that they will only marry the one that God has ordained for them to marry. దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని వారు పెళ్లి చేసుకోవాలని చెప్పి ప్రార్థన And will చేస్తుంటాను. not waste time in distracting relationships. అయితే ఈ నాశనకరమైనటువంటి సంబంధాల వరకు రాకుండా ప్రార్థన చేస్తుంటాను. Are you learning something tonight? నేర్చుకుంటున్నారా మీరేమైనా? Hallelujah. హల్లెలూయా. There are prayers that you can pray in intercession for people. తర్వాత ప్రజల కొరకు విజ్ఞాపనగా చేసే ప్రార్థనలు కూడా ఉంటాయి కొన్ని. There are also prayers that you can pray అలాగే మరికొన్ని ప్రార్థనలు మీరు చేయవచ్చును. when the enemy is putting pressure on you శత్రువు మీ పైన ఒత్తిడి పెడుతున్నప్పుడు ప్రార్థన చేయవచ్చును. or on someone else. లేదా మిగతా వారి కొరకును. This prayer I call I'm taking back my life. నా జీవమును నేను తీసుకుంటున్నాను అనే రకమైన ప్రార్థన ఇది. The Bible says if we resist the devil, he'll flee from us. బైబిల్ బోధిస్తుంది అపవాదిని మనం ఎదిరిస్తే ఆయన పారిపోతాడు. And as you see promises in the scripture that pertain to your life, మీ జీవితానికి సంబంధించిన వాక్య భాగాలు ఆయన వాక్యంలో మీరు చూస్తుండగా go ahead and write your own prayer. మీ సొంత ప్రార్థనని మీరు రాసుకుంటుండవచ్చును వాటికి This isn't అనుగుణంగా. the only way that we pray. ఈ విధంగా మాత్రం మనం ప్రార్థన చేయాలని కాదు. The Bible says the effective fervent prayer of the righteous avails much. నీతిమంతుని మనపూర్వకమైనటువంటి ప్రార్థన విజయాన్ని సాధిస్తుందని బైబిల్ బోధిస్తుంది. Sometimes we just may pray in the spirit. కొన్నిసార్లు మనము ఆత్మలో భాషలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. Sometimes you just pray from the heart when you don't know what to do. కొన్నిసార్లు ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో కూడా భాషలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. Sometimes I'll stop and pray as I read the word when I find a scripture that